శ్రీజ అనే అమ్మాయి అయితే బాగా ఆడేది. ఆ అమ్మాయిని ఎందుకు తీశారో కూడా మాకు తెలియట్లేదు. మాధురి అని వీళ్ళందరూ వచ్చారు కదా, ఆవిడ మాట్లాడే విధానం అవి మన నచ్చట్లేదు. ఆవిడ ఎంత బేగా వెళ్ళిపోతే మంచిదా అనిపిస్తుంది. మామూలుగా జనరల్గా వచ్చే జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారో కొంచెం బిలోగా చూస్తున్నారని మాకు అనిపిస్తుంది. సెలబ్రిటీస్కి అయితే ఎక్కువ స్కోప్ ఇస్తున్నారని మాకు అనిపిస్తుంది. మా దగ్గర వెళ్ళిన తర్వాత కొద్దిగా అరడం, కేకలేయడం, కొద్దిగా చిరాకు పడడం అవన్నీ చేస్తున్నారు. బిగ్ బాస్లో మెయిన్ దువ్వాడ దువ్విని బయటకు పంపించండి బాబు, హ్యాపీగా ఉంటుంది బిగ్ బాస్. తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా ఇది ఘర్షణకి దారి తీసే విధంగా ఈ షో ఉంది తప్పించి కుటుంబ వ్యవస్థని ఈరోజు కాపాడుకునే విధంగా ఎక్కడా లేదు. స్క్రీన్ చిన్నదే కానీ సెన్సేషన్ చాలా పెద్దది. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నామంటే బిగ్ బాస్ షో కోసం. అసలు బిగ్ బాస్ షో అనేది రియాలిటీనా లేకపోతే స్క్రిప్టెడా అని చాలామంది ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. అయితే బిగ్ బాస్ షో అనేది మ్యానిపులేటివ్ గేమా ఆర్ ఎల్స్ ఎంటర్టైన్మెంట్ గేమా అనేది కూడా అక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు? ప్రతిరోజు కొత్త కొత్త నామినేషన్లు, కొత్త కొత్త ఎలిమినేషన్లు, కొత్త కొత్త గేమ్స్తో టెన్షన్ పెట్టేస్తుంది బిగ్ బాస్. సో అసలు బిగ్ బాస్ గురించి ప్రజల ఒపీనియన్ ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు అనురాధ పప్పండి. నేను సీనియర్ అడ్వకేట్, విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తున్నారా అండి? చూస్తుంటాను, ఎందుకంటే ఇంట్లో అందరూ అదే చూస్తుంటారు కనుక మేము కూడా చూస్తుంటాను. అయితే మీకు ఈ సీజన్ నచ్చిందా లేక ప్రీవియస్ సీజన్స్ నచ్చాయండి? ఈ సీజన్ బాగుంది, ఎందుకంటే కొంచెం చాలామంది అవుటర్స్ని కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు సెలబ్రిటీస్ మాత్రమే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అలా కాకుండా చాలామంది అవుటర్స్, కామన్ మ్యాన్ కూడా పిలిచారు కనుక ఈ సీజన్ డెఫినెట్గా బాగుంటుంది. అయితే ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నేనైతే మాత్రం ఇమ్మాన్యుయల్ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ఎంటర్టైనింగ్గా అందరితోని సరదాగా ఉంటూ, ఇంతకుముందు ఆయన చేసిన షోస్ కూడా చూసాం కనుక ఆయన అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది కనుక ఇమ్మాన్యుయల్ అయితే నా ఫేవరెట్ ఇందులో ఈ సీజన్కి. అయితే మీకు ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరు, అంటే ఎవరి ఆట మీకు నచ్చట్లేదు బిగ్ బాస్ సీజన్ 9లో? బిగ్ బాస్ సీజన్ 9లో మన భరణి గారు ఉన్నారు. ఆయనకి ఏంటంటే విపరీతమైన బంధాలు పెట్టేసుకుని ఎక్కడో డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇదంతా ఫేకా లేకపోతే ఇతను ఒరిజినల్ ఫేస్ ఎప్పటికి బయటకు వస్తుందని మనం ఎదురు చూడాలి, కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఆయన ఆట అంత స్పోర్టివ్గా లేదు, ఎందుకంటే అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడ హర్ట్ అవుతారో అన్నట్టు ఉంటే అది కాదు కదా దాని మెయిన్ మోటో. బిగ్ బాస్ మెయిన్ మోటో అందరిలో ఉన్న స్కిల్స్ని బయటకు తీయాలని, అది వదిలేసి మన బంధాలు అనుబంధాలు అనుకుంటే కరెక్ట్ కాదు. అతను ప్రస్తుతానికైతే నాకు అనిపిస్తుంది ఆయన ఫేక్గా ఉన్నారేమో అని. అతను ఒరిజినాలిటీ ఎప్పుడు వస్తుందో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదండి, ఆవిడ బిగ్ బాస్ దగ్గర వెళ్ళారు కదా, వెళ్ళిన దగ్గర నుంచి బిగ్ బాస్లో కొంచెం చేంజ్ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు దువ్వాడ మాధురి గారికి అందరికీ తెలిసింది ఏంటంటే, మామూలుగా నిజం లైఫ్లో కూడా అవుట్ ఆఫ్ ది ఫిల్మ్ రీల్స్ అన్నిటిలో కూడా ఆవిడ కొంచెం కాంప్లికేటెడే. అలాంటి కాంప్లికేటెడ్ లేడీని ఇక్కడ తీసుకొని వెళ్ళి రావడం వలన వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత అనుభవం లేకపోయినా ఈమె వలన ఎంత డిస్టర్బ్ అవ్వడం అయితే అవుతుంది. అన్నిటికీ గొడవలు పెట్టుకోవడం, అందరినీ విమర్శించడం, ఇదంతా కొంచెం చూస్తుంటే ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆవిడ రప్పించినప్పటికీ అసలు ఎందుకు అలా రప్పించారో, ఇంతకన్నా మంచి ఆర్టిస్టులు లేకపోతే మంచి కంటెస్టెంట్లు ఉంటారు. కానీ మరి నాగార్జున గారు ఏం ఆలోచించి ఆమెను సెలెక్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చారో తెలియదు. కానీ షీ ఈజ్ న్యాచురలీ కాంప్లికేటెడ్ లేడీ. ఇక్కడ ఇంకా కాంప్లికేట్ చేసి మిగతా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ తాలూకా టాలెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అయితే మీరు నాగార్జున గారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, హోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? హోస్ట్ మీద మన అభిప్రాయం చెప్పడానికి అస్సలు వెనుదీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా టీవీ, అన్నపూర్ణ స్టూడియోస్, మన హోస్ట్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఏదైతే రన్ చేస్తున్నారో ఇది అన్నిటికీ ఒక ఇంటర్లింక్డ్. దీనివలన నా ప్రకారంగా ఏమనుకుంటున్నానంటే, షో ఎట్లా ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్ల విషయంలో ఎంతో కష్టపడి కంటెస్టెంట్లు తీసుకొస్తున్నారు. వాళ్ళలో ఉన్న
టాలెంట్స్ అన్నీ బయటకు తీసుకొచ్చే అంత మంచి ప్రోగ్రాము. స్కిల్ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టింగ్కి వెళ్ళాలి అనుకుంటే ముందు వాళ్ళు ఎంతో వర్కౌట్ చేసుకుని వస్తున్నారు. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్. అందుకని ఈ విషయంలో మాత్రం నాగార్జున గారి మీద అయితే నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అలాగే మా టీవీ కానీ అన్నపూర్ణ స్టూడియోస్ వలన చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు ఫైనాన్షియల్గా, ఎంప్లాయ్మెంట్ ద్వారాను. కొద్దిగా బర్ని గారు కొద్దిగా డల్గా అన్నట్టుగా, కొద్దిగా మైండ్ గేమ్ అన్నట్టుగా ఉన్నదండి. బాగా వెళ్తుంది బిగ్ బాస్. ఈ వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత బిగ్ బాస్ చూడాలంటే కొద్దిగా చూడాలనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు మన తెలుగు వాళ్ళు అందులో ఎవరు లేరు. అందులో హిందీ వాళ్ళు కేరళ వాళ్ళు తీసుకొస్తే అది చూడాలనిపించదు. ఇప్పుడు మనం బిగ్ బాస్ చూడాలంటే మనకు ఒక సెలబ్రేషన్ ఉండాలి, ఎవరు మనకు తెలిసిన ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి బోల్డ్ మంది ఉన్నారండి యాక్టర్స్. అందులో ఎవరొక్కరు వచ్చారు అనుకోండి, వాళ్ళు చూడాలనిపిస్తుంది మనకి. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి బిగ్ బాస్ చూడాలంటే మాకు కూడా కొద్దిగా ఇదిగా ఉంది. అదే దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. ఆవిడ ఎలాగొచ్చారు, ఆవిడ ఇప్పుడు హౌస్లోనూ చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. అది కొద్దిగా ఇదిగా ఉంది. ఇప్పుడు దాకా అంత ర్యాష్గా ఎవరు మాట్లాడాలి, హౌస్లో క్లియర్గా ఉండేవారు, అందరూ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన వాటి కొద్దిగా బిగ్ బాస్ అనేది బాగా డౌన్ అవుతుందండి. కంటెంట్స్ ఉన్నవాళ్ళు గారు ఉన్నారండి, మళ్ళీ పాలిటిక్స్ వల్ల ఉన్నవారు ఉన్నారండి. కంటెంట్ అంటే ఎలాగంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు, కామన్ మ్యాన్కి ఎవరికి సపోర్ట్ ఉండదు. అదే యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారండి, కామన్ మ్యాన్కి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. అది మెయిన్ ప్రాబ్లం అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ వైల్డ్ కార్డ్ మీద వచ్చారు కదండి. ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన చూస్తుంటే కోరుండి గొడవలు పెట్టుకొని వాయిస్ రేజ్ చేయడం అవతల మీద, అది చేయడం బాగా జరుగుతుంది. దాన్ని బట్టి అయితే టీఆర్పీ పెంచినందుకు అది గొడవ రేజ్ చేస్తున్నారండి. వాయిస్ మాత్రం అన్పవర్డ్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే మొన్నటిదాకా మా ఫ్యామిలీ అంతా బిగ్ బాస్ హ్యాపీగా చూశారు. ఈ వైల్డ్ కార్డ్ ఎప్పుడు ఎంటర్ అయిందో అంటే పర్సన్ చూసాం ఎవరెవరని. అంటే ఎవరైనా మన యాక్టర్స్ ఉంటారు కదా, చాలామంది వస్తారు కదా కామెడీ యాక్టర్స్ అనుకున్నాం. ఈ వైల్డ్ కార్డ్ చూడ అందులో ఎవరు మాకు తెలియదు. తెలియని చూస్తుంటే ఎలాగుంది తెలుసా, పిల్లలు కూడా నేను బిగ్ బాస్ కూడా ఇంకా ఆపేయండి, చూడొద్దు, ఇంకా బాగోదు అని నేను పిల్లలకు కూడా చెప్పిస్తానండి. మెయిన్ బిగ్ బాస్లో కావాల్సిన కామెడీ అండి. కామెడీ ఉంటే చూస్తామండి. మా దగ్గర వెళ్ళిన తర్వాత కొద్దిగా అరడం, కేకలేయడం, కొద్దిగా చిరాకు పడడం అవన్నీ చేస్తున్నారు. అంతకుముందు ఉండేది కాదు, ఇంతలా ర్యాష్గా మాట్లాడేది కాదు. ఇప్పుడు మాధురి గారి అంతా ర్యాష్గా మాట్లాడుతున్నారు. అది కొద్దిగా ఇదిగా ఉందండి. అయితే విన్నింగ్ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నేను విన్నింగ్ కంటెస్టెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, అలాగే ఆర్మీ జవాన్గా వచ్చారు. గేమ్ కూడా అతను స్లోగా అన్న మైండ్ పెట్టి ఆడుతున్నారండి. అది మెయిన్ కారణం. అందులోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, విజయనగరం నుంచి వచ్చారు. ఆయన బాగా ఆడుతున్నారు. అబ్బాయి చాలా ఆటలు ఆడటంలో కానీ, ఏదైనా స్ట్రాటజీ చేయటంలో కానీ, అందరితో ఏ విధంగా మర్యాదగా ఉండటంలో కానీ, తన మార్పు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంది. ఎప్పుడూ ఒకలా ఉండట్లేదు. ఫస్ట్లో ఎవరైనా డల్ ఉంటారు, వెళ్తూనే కదా అందరికీ ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఆయనకి మేము ఓటింగ్ చేయాలి, ఆయన గెలవాలని మేము ఆశిస్తున్నాం. కొన్ని సెలబ్రిటీస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే పాత వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకున్న ప్రజెంట్ హీరోయిన్ అనో ఇంకా సంథింగ్ కొన్ని దీనివల్ల ఉంచుతున్నారు. జనరల్గా ఏంటంటే బాగా ఆడేవాళ్ళు ఎప్పుడు గెలవాలని అందరూ అనుకుంటారు. అయితే కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు మంచిగా ఆడిన వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి వెళ్తున్నారు. అది మాకు చాలా నిరాశగా ఉంది. శ్రీజ అనే అమ్మాయి అయితే బాగా ఆడేది, ఆ అమ్మాయిని ఎందుకు తీశారు కూడా మాకు తెలియట్లేదు ఒక విధంగా. అయితే ఇప్పుడు అలాగే మాధురి అని వీళ్ళందరూ వచ్చారు కదా, ఆవిడ మాట్లాడే విధానం అవి మన అసలు ఆవిడ ఎంత బేగా వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది. ఆవిడ మాట్లాడే విధానం ఎవరికి కూడా అంత ఇష్టంగా ఉండటం లేదు. బిగ్ బాస్ అన్ఫేర్ గా శ్రీజ గారిని ఎలిమినేట్ చేశారు అంటున్నారు. నేనైతే అలాగే అంటున్నాను. ఎందుకంటే కారణాలు లేవు అక్కడ వెతకటానికి. ఎందుకంటే ఆమె అంత బాగా ఆడింది, టాస్క్లు బాగా చేసింది, ఏ విధంగా మాట్లాడాలి అన్నీ తెలుసు. అమ్మాయికి కారణం అనేది తెలియకుండా ఉందన్నమాట. అందుకు మాకు అది కొంచెం బాధ అనిపించింది ఆమెను తీసేటప్పుడు. అయితే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారా లేకపోతే రియాలిటీ అంటారా? దీన్ని బట్టి రియాలిటీ ఉంది కానీ ఏదో సంథింగ్ స్క్రిప్ట్ అనేది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా జనరల్గా వచ్చే జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నారో కొంచెం బిలోగా చూస్తున్నారని మాకు అనిపిస్తుంది. సెలబ్రిటీస్కి అయితే ఎక్కువ స్కోప్ ఇస్తున్నారని మాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ గురించి ఫస్ట్ ఎపిసోడ్ ఓకే, సెకండ్ ఎపిసోడ్ ఓకే, థర్డ్ ఓకే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని బిగ్ బాస్ చాలా వర్స్ట్గా ఏర్పడింది. ఎందుకంటే ప్రతి పిల్లలు చదువుకుంటానికి కావాల్సిన నాలెడ్జ్ మనము ఇవ్వాలి,
కానీ ఈ బిగ్ బాస్ వల్ల ఏముంటుంది, ఏమీ ఉండదు, ఓన్లీ గార్బేజ్ అంతే. దీనివల్ల ఏమిటంటే ఓహో వాళ్ళు ఎలా తయారయ్యారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంత వేస్ట్. ఇది దీనివల్ల వచ్చేది నాలెడ్జ్ కాదు, వర్స్టే. ఎందుకంటే పిల్లలు పాడైపోవటానికి గల కారణాలు చాలా రకాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, కానీ ఈ బిగ్ బాస్ టైం అప్పుడు అమ్మో బిగ్ బాస్ చూడకపోతే ఏమైపోతుందా అని యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూసారా, ఈ ఎపిసోడ్ చూసారా, వాళ్ళు చూసారా, సెలబ్రేషన్ చేశారు. వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, కానీ మా పిల్లలు మా పిల్లలు సెలబ్రిటీస్. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లోని మంచిగా జరగాలి అంటే మంచి ఎపిసోడ్స్ ఉంటే వాళ్ళు నాలెడ్జ్కి వచ్చేవే ప్రతిదీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడున్న తరాల్లోని బిగ్ బాస్ ఈజ్ వేస్ట్. దాంట్లో ఉన్నది ఏమీ లేదు, నథింగ్. ఇదేంటంటే లగ్జరీ కోసం, హైఫై కోసం ఏర్పడుతున్నది, అంతేగాని ఇంకేం లేదండి. బిగ్ బాస్ ఈజ్ వేస్ట్ అంతే. అంటే ఇంతకుముందు సీజన్స్ బాగానే ఉన్నాయి, ఈ సీజన్ ఒకటే వేస్ట్ అంటున్నారా, మొత్తం వేస్ట్ అంటున్నారా? ఇంతకుముందు సీజన్లో ఎలా ఉందంటే లోపలికి వెళ్ళిన వ్యక్తులకి తెలియపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు. ఎందుకంటే సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు, మనుషులు ఏమీ లేకపోతే ఎలా ఉంటుందని ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ కొంచెం బెటర్, వాళ్ళలేదు, బాగుంది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎలా ఉందంటే ఎంటర్టైన్మెంట్ సహా పాడైపోయింది. ఎందుకంటే ఒక లేడీ పెళ్ళి కాకుండా అమ్మాయి లోపలికి వెళ్తుంది, అక్కడ ఎవరిని చూస్తుంది, పెళ్ళి కాని అబ్బాయితో చూసినప్పుడు వాళ్ళకి కొంచెం అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఈ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే పిల్లల విషయాల్లోని చాలా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా వచ్చేస్తుంది. అక్కడ గుడ్ థింగ్స్ ఏమీ లేదు, బ్యాడ్ థింగ్సే. రాసుకొని పూసుకోవటం, కూర్చోవటం, మాట్లాడుకోవటం, అంతే తప్పించి ఇంకేమీ లేదండి. అంటే బిగ్ బాస్ యువతని చెడగొట్టేస్తుంది చాలా 100% అండి, 100%. వీఆర్ ఇండియన్స్, మనం ఇలా ఉండాలి, నాట్ ఫారిన్ కల్చర్. మనం ఫారిన్ వాళ్ళని పంపించేసాం అంటే మన ఇండియన్స్ మనం ఎలా ఉండాలి, మన కల్చరల్ ఏంటో తెలియపరచాలి. మన పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది భవిష్యత్తులోని అనేది నేర్చుకోవాలి. డేటింగ్ అంటే వరుస సోషల్ మీడియా చూసుకున్నట్లయితే, అంటే ఎవరి పేరు నాకు తెలియదు కానీ ఈ మధ్యన చూసుకున్నట్లయితే మాధురి, ఆమెకి అసలు అడగకూడని ప్రశ్నలు, అసలు ఏం అడుగుతున్నారు, మీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి, చీర ఎంత ఖరీదు ఉంది, దాదాపు 10,000 చీరలు ఉన్నాయి, అమ్మో. అంటే ఒక ప్రశ్న వేసేటప్పుడు కూడా అడిగినటువంటి వాళ్ళు అంటే ఎంత దౌర్భాగ్యమే, అలాంటి ప్రశ్నలు వేస్తారు. మీ చీరలు ఎంత ఉన్నాయని ఈవిడ అడగను, ఆవిడేమో పొంగిపోయి నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, దానికి ఇంత ఖరీదు అనడం, ఈ చీర లేకపోతే నేను ఉండలేను, మా ఆయనకి ఈ చీర ఇష్టం లేకపోతే అది ఇష్టం, ఇదండి. అంటే సమాజంలో ఇంకేమీ జరగట్లేదా, చాలా విషయాలు జరుగుతున్నాయి. దాని మీద చర్చించండి, దాని మీద స్పందించండి. కేవలం వాళ్ళ తాలూకా రేటింగ్ పెంచుకోవడం కోసమే ఇటువంటివన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ నేను కూడా చూసా, నా దగ్గర అంటే ఎప్పుడైతే వాళ్ళు కేసు వేసారో సోషల్ మీడియా అంతా కూడా నేను ఒకసారి చెక్ చేశాం. అందరూ కూడా ఈ కామెంట్స్ అన్నీ చదివితే ఒక్కరు కూడా బిగ్ బాస్ నుంచండి, దానివల్ల వచ్చిన నష్టం ఏంటని ఒక్కరు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కావాల్సిందంతా చెక్ చేసుకోమనండి వాళ్ళకి. అందుకనే టైం వృధా చేయకండి, డబ్బును వృధా చేయకండి, కుటుంబాల మధ్య ఇది చేయకండి. ఇప్పుడు ఎవరైతే హౌస్లోకి వెళ్ళారో మేము గెలుచుకొని వస్తాం, అది చేస్తామని వచ్చిన తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య, లేకపోతే వివాహం కాకపోయినట్టయితే తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా ఇది ఘర్షణకి దారి తీసే విధంగా ఈ షో ఉంది తప్పించి కుటుంబ వ్యవస్థని ఈరోజు కాపాడుకునే విధంగా ఎక్కడా లేదు. విలువల్ని మంటగలిపే విధంగా ఉంది ఆ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ రోజు చూస్తుంటాను, కానీ బిగ్ బాస్లో ఈ 5 మెంబర్స్ వెళ్ళాక బిగ్ బాస్ అంత ఏం బాగోలేదు. ఇప్పుడు బిగ్ బాస్లో మెయిన్ దువ్విని బయటకు పంపించండి బాబు, హ్యాపీగా ఉంటుంది బిగ్ బాస్. అంతవరకు మాత్రం ఆ బిగ్ బాస్ చూడబుద్ధి వేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఎమ్మెల్యే గారు బాగా ఆడుతున్నాడు, నాకు ఫేవరెట్ కంటెంట్స్ అతను. గుడ్లు కూడా తింటాను ఎక్కువే. చెప్పు, ఎవరు విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? నేనా తనుజ. ఎందుకండి? బాగుంటుంది కదా, విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవును, ఓటింగ్ మీరు తనుజకి వేస్తాను. డైలీ మీరు ఓట్ చేస్తుంటాను. అంత బాగా ఏం లేదు ఇప్పుడు ఆట. ఫస్ట్లో బాగుండేది, కామనర్స్ను సెలబ్రిటీలు ఉండేటప్పుడు కొంత బాగుండేది. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ వెళ్ళాక అందులో దువ్విని మాత్రం అర్జెంట్ బయటికి తోసేయండి బాబు. అలాంటి షోకి అలాంటి ఆవిడ రావడం వేస్ట్ నాకు తెలిసి. ఆవిడ పొలిటికల్లే ఎక్కువ, ఇంకా అందులో ఇదో ఒకటి. అందరితో గొడవ, ఎవరితో అంటే గొడవ పడే దగ్గర పడవచ్చు, ప్రతిదానికి గొడవే ఆవిడతో. ఆవిడ మేకప్కే సరిపోతుంది టైము, అంతే కదా.
చూసారు కదా, బిగ్ బాస్ పైన ప్రజలకు వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. అయితే ఏదైతే మనకేంటి లాస్ట్లో విన్నర్ అవ్వాల్సింది ఎవరో ఒకళ్ళే ఉంటారు. అది కూడా ఎవరు అవ్వాలనేది ప్రజల ఓటింగ్లోనే ఉంది, ప్రజల చేతుల్లోనే ఉంది. కాబట్టి అసలు ఎవరు విన్ అవుతారు, ఎవరు లాస్ట్ వరకు ఉంటారు అనేది మనం కూడా చూద్దాం. కెమెరామ్యాన్ ప్రేమ్తో సిరి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.